అందరికీ షలాం. ప్రార్థన. సర్వోన్నతుడుకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పొగడబడుచున్న మా ఎలోహిమైన అదోనాయ్, మీ ఘనమైన నామముకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, నేను ఆరాధించటానికి, నేను మహిమపరచడానికి, నీ క్రియలను కొనియాడటానికి తండ్రి, నీ వాక్యమును ధ్యానించటానికి ఈ అనుకూల సమయాన్ని మాకు అనుగ్రహించి ఘనత మహిమ పొందుకున్నందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడేమో వచ్చుకడైన నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ రక్త ప్రభావమున నా పాప హృదయంబోను, నీ రక్త ప్రభావమున నా పాప హృదయంబోను పవిత్రపరచుము యేషువా, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము యేషువా, ప్రతి పాపమును కడిగి ప్రియయాశ్వనిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. యోర్దాను ఇజ్రాయేలీలు దాటిన తర్వాత అవతల ఉన్నటువంటి మన్యములోను, లోయలోను, లెబనాను ఎదుట మహాసముద్ర తీరమందలి ఉన్నటువంటి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబిసీయులు అందరూ ఇజ్రాయేలీలు మరి యుద్ధములు గెలిచి వస్తున్నటువంటి విషయాన్ని వీరు విని, అయితే వీరి మీదకి యుద్ధానికి రాగలగటానికి వాళ్ళందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్న సమయంలో గిబియోనీయులు కపటోపాయము చేత, అంటే ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తూ వస్తున్నటువంటి వారు ఏ విధంగా ఉంటారో, బట్టలు చిరిగిపోయి చీకిపోయి వారు తెచ్చుకున్న ఆహారం కూడా ఎండిపోయినట్లుగా మరి ఆ విధముగా తయారైపోయి, మేము ఎక్కడి నుంచో దూరంగా వస్తున్నాము, దూర ప్రాంతం నుంచి వస్తున్నామని చెప్పేసి యెహోషువ గారితో, ఇజ్రాయేలీలతో వారితో నిబంధన చేసుకునే మరి ఆలోచన కలిగి ఉన్నవారై మరి వారిని కలిసినప్పుడు, మేము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వారము కాదు, మేము ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తున్నాము అని వారికి యెహోషువకు మరి వారి గురించి తెలియజేసి నిబంధనను వారు చేయమంటారు. వారి పరిస్థితి వీరందరూ కూడా, ఇజ్రాయేలీలు, యెహోషువ గారు కూడా యెహోవా యావే చేత సెలవు పుచ్చుకొనకయే వారితో నిబంధనను చేసిన వారిగా ఉంటున్నారు వారు. తర్వాత 3 దినముల తర్వాత వారి పొరుగు వారి అని తెలుసుకొని, గిబియోనులు హివ్వీయులు అని తెలుసుకొని, మరి తెలుసుకున్నప్పటికీ వారు ప్రమాణం చేశారు. ఎవరి పేరు మీద చేశారు ప్రమాణము? తండ్రి నామమున, హషేం నామమున వారు ప్రమాణం చేశారు. కాబట్టి వారికి మరి హాని తలపెట్టకూడదు అని వారు మరి తలంచినప్పుడు ఇజ్రాయేలీలకును ప్రధానులకును మధ్య మరి వ్యతిరేకతను మనం ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వారు మరి ఎలోహిం యందు భయభక్తులు
లేకుండానప్పటికీ కపటోపాయము చేత భయభక్తులు గలవారై ప్రపంచాన్ని దేశాలను ఓడిస్తూ విజయం పొందుతున్నటువంటి వారితో వారు నిబంధన చేసుకొని వారు బ్రతికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాంటి నిబంధన మరి వారితో చేసుకున్నప్పటికీ అహష్యం వారి తోడు లేకపోతే మరి వారికి శిక్ష తప్పదు. ఆ విషయాలను మనము మరి రేపటి దినమున మనం ధ్యానించే మరి విషయాలను రేపు చూద్దాం. మరి ఇవాళ విన్నటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకొని ఎలోహిము యందు భయభక్తులు గల వారితో శ్రద్ధగా వారితో సహవాసం కలిగి ఉండేవారిగా ఉండాలని ఈ అధ్యాయం మనకి తెలియచేస్తున్నది. కాబట్టి మనము ఎలోహిము యందు భయభక్తులు గలవారుగా ఉండాలి. ఎట్ ఏ టైము భయభక్తులు గల వారితో సహవాసము, సహోదరులతో సహవాసము గలవారమై ఉండాలని లేఖనము బోధిస్తూ ఉన్నది. ఆమేన్.